వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం అమలుకు ఎంతవరకు వచ్చింది దాని గురించి పూర్తి క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం నెలకు 1500 ఆర్థిక సహాయం. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని సూపర్ 6లో ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 18 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన ఆంధ్రప్రదేశ్ మహిళలకు నెలకు 1500 ఆర్థిక సహాయం అందించేటట్లుగా సమాచారం. అయితే ఆర్థిక సమస్యల గురించి ఆలోచించకుండా మహిళలు తమ రోజువారీ జీవితాలను సులభంగా కొనసాగించుకోవడానికి ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించబడుతుంది. ఈ పథకం గురించి మరెన్నో ఇంపార్టెంట్ విషయాలు క్లియర్గా చూడండి. ఎప్పటి నుండి అమలు చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. మేబీ 10th అక్టోబర్ క్యాబినెట్ సమావేశంలో దీని గురించి కూడా ప్రస్తావించే అవకాశం ఉండొచ్చు. అయితే పథకం పేరు మనందరికీ తెలిసిందే, ఆడబిడ్డ నిధి. ఆంధ్రప్రదేశ్లో నివసించే మహిళలకు అర్హులవుతారు. అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ప్రతిదీ కూడా మీది ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి. దీని యొక్క ముఖ్య ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆర్థికంగా మహిళలను సాధికారంగా మార్చడం. పథకం కింద ప్రతి నెల 1500 అకౌంట్లో జమ చేయబడతాయి. ఈ యొక్క దరఖాస్తు విధానం ఎలా ఉండబోతుందంటే ఆన్లైన్, పూర్తిగా ఆన్లైన్ ద్వారా, అంటే మీ సేవ ద్వారా కానీ సచివాలయ ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే కనుక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయబడుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నివాసం చేసే మహిళలందరూ కూడా వెనుకబడిన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి ఈ యొక్క పథకం వర్తిస్తుంది. ఇంకా ప్రస్తుతానికి వెబ్సైట్లు అయితే అందుబాటులో లేవు. త్వరలోనే దీని గురించి ఒక పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దరఖాస్తు పత్రాలు మీరు అప్లై చేయాలంటే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు మరియు ఇంటి చిరునామా వంటి ముఖ్యమైన పత్రాలను సమర్పించాలి. ఆన్లైన్లో మాత్రమే దీన్ని దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ పథకం టీడీపీ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టో ఆధారంగా ఇవ్వబడింది. కాబట్టి ఇంకా పూర్తిగా ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఏంటనేది అయితే ఇంకా గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వలేదు. ఇవ్వగానే మీకు ఒక వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.